మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఉద్యోగం సాధించాలనే విద్యార్థులకు శుభవార్త. 2020-21 ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో పోలీస్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి త్వరలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లు తెరుచుకోవటం కష్టసాధ్యం కావచ్చు. కాబట్టి చాలా మంది విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలనే సందిగ్ధతలో ఉన్నారు. ఈ తరుణంలో మిమ్మల్ని విజేతలుగా నిలపడానికి 2017 ఏపీఎస్ఐ మరియు 2019 తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్లలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ చే ఆన్లైన్ కోచింగ్ సిద్ధంగా ఉంది. ఆఫ్లైన్ క్లాసులకు దీటుగా ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ఫీజుతో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? ఆన్లైన్ కోచింగ్ లో చేరి ఎస్ఐ కానిస్టేబుల్ కావాలనే మీ ఆశయాన్ని సాకారం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నవి. నేటి మీ నిర్ణయమే రేపటి మీ ఉద్యోగం. మా ఆన్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నిష్ణాతులైన అధ్యాపకులచే క్లాసుల నిర్వహణ, ప్రతిరోజు 4 గంటలు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ బోధన, ప్రతిరోజు డైలీ టెస్టులు, ప్రతి ఆదివారం వీక్లీ టెస్టులు మరియు కోచింగ్ పూర్తయిన తరువాత మోడల్ టెస్ట్ల నిర్వహణ. ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ ఇంటి వద్దకే పంపబడును. మీ విజయమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లక్ష్యం. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు 9848256254 మరియు 9848136254. 13,000 మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ కృషి అభినందనీయమని, నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఉండటం మన అదృష్టమని, నిరుద్యోగులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రభుత్వ పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న పేద విద్యార్థులకు కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ విశేష సేవలందిస్తుందని కొనియాడారు. ఈ 22 మంది పేద యువతులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ అందించిన స్టడీ మెటీరియల్స్ ను మంత్రి కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఉచితంగా సేవలందిస్తున్న శ్యామ్ ను మంత్రి కన్నబాబు అభినందించారు. ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామీణ యువతకు, ప్రత్యేకించి అమ్మాయిలకి, విద్యార్థులకు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవ్వడం కోసం అని చెప్పి ఈ స్టడీ మెటీరియల్స్ని ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. నా చేతుల మీద వీళ్ళు శ్యామ్ గారు, అదేవిధంగా మన సిఐ గారు గోవిందరాజు గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది కాకినాడ ఉండడం కాకినాడకి చాలా ఒక గొప్ప వరంగా నేను భావిస్తాను. దాదాపు 13,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్న వారు సెలెక్ట్ అయ్యారు ఇప్పటివరకు పోలీసు ఉద్యోగాలకి. 80,000 మంది, 1,00,000 మంది కానిస్టేబుల్ ఉంటే 10% ఇవాళ ఇక్కడ చదువుకున్న విద్యార్థులే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి ఇన్స్టిట్యూట్, ఇంకా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. నేను భిక్షపతి, ఫ్యాకల్టీ ఇన్ కరెంట్ అఫైర్స్ జీకే ఇన్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రత్యేకంగా ఇలా మీ ముందుకు రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రభుత్వ ఉద్యోగాలుగా లేదా ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి యూనిఫామ్ జాబుల్ని సాధించాలనే వారికి సూచనలు ఇవ్వడానికి, కొన్ని సలహాలు ఇవ్వడానికి, నాకు తెలిసినటువంటి కొంచెం సమాచారాన్ని మీతో పంచుకోవడానికి సో శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు, సో ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం జనవరి నెలలో 6,500 ఎస్ఐ కానిస్టేబుల్కి నోటిఫికేషన్ ఇస్తాం. ఈ రానున్నటువంటి 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 6,500 ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించింది. ఇది ఒక పెద్ద శుభవార్త, గొప్ప శుభవార్త. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి యూనిఫామ్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నటువంటి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ముందస్తు ప్రణాళిక.
ఎందుకోసం ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వగానే మనకి టైము తక్కువ ఉండొచ్చు. ఒక్కొక్కసారి మనం చూసాం గతంలో ఎగ్జామ్స్ చాలా తక్కువ టైంలోనే నిర్వహించబడ్డాయి. దీని ద్వారా ఏమవుతుందంటే సబ్జెక్ట్ పైన సరైనటువంటి అవగాహన లేని పరిస్థితి ఉంటుంది. సరిగా ఈవెంట్స్ కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా తక్కువ ఉంటుంది. ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురుపడతాయి. ఇవన్నిటినీ మనం ఎదుర్కోవాలి అంటే ముందస్తు ప్రణాళిక అనేది ఇంపార్టెంట్. సో మనకు మరి ఏం చేయాలి ముందస్తు ప్రణాళికకి? సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోచింగ్ యొక్క అవసరం ఉంటుంది. సో గైడెన్స్ అనేది అవసరం. సో ఆ గైడెన్స్ గురించే మీ ముందుకు అనేది రావడం జరిగింది. సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ సంస్థ 2001లో ప్రారంభించబడ్డటువంటి గొప్ప సంస్థ. ఎన్నో గొప్ప విజయాల్ని సాధించినటువంటి సంస్థ, గొప్ప విజయాల్ని సాధిస్తున్నటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ మనము ఈ యొక్క పర్టికులర్గా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో మనకు 3 దశలు ఉంటాయి. సో ఆ 3 దశల్లో ఒకటి ఏంటంటే ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్. ప్రిలిమ్స్ అంటే రాత పరీక్ష, ఈవెంట్స్ గ్రౌండ్ సంబంధించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్, మరి మెయిన్స్ అనేది కూడా రాత పరీక్ష. సో మరి ఈ 3 పరీక్షలు నెగ్గాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మూడింటిని కోఆర్డినేషన్ చేసుకుంటూ, ఈ మూడింటిని సమతుల్యత పాటిస్తూ, ఈ మూడిట్లో అత్యుత్తమైనటువంటి ది బెస్ట్ ట్రైనింగ్ని, బెస్ట్ కోచింగ్ని అందిస్తున్నటువంటి సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే కారణం, గత 6 సంవత్సరాల నుండి నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జీకే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో నేను చూశాను, నేను అందులో భాగస్వామి అయ్యాను, అంటే చెప్పాను క్లాసులు. మరొక విషయం ఏంటంటే విద్యార్థుల ద్వారా కూడా నేను తెలుసుకున్నాను ఆ యొక్క నాణ్యతని విషయం. కాబట్టి ఎక్కడైతే ఈ 3 అంశాలని ఒక కోఆర్డినేషన్తో నిర్వహిస్తారో ఖచ్చితంగా అక్కడ ఫలితాలు ఉంటాయి. సో ఈ 3 అంశాలని నిర్వహించడం, ఈ 3 అంశాలు ఆ విధంగా అద్భుత నిర్వహణ చేస్తున్నారు మా గౌరవ డైరెక్టర్ మా శ్యామ్ సార్. సో ఎప్పుడు విద్యార్థులతో మమేకమవుతూ విద్యార్థులకు ది బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడు ముందుంటారు మా సార్, మా డైరెక్టర్ సార్ శ్యామ్ సార్. సో నాకు తెలిసి ఇవి నేను చూశాను కాబట్టి, ప్రత్యక్షంగా చూశాను గత 6 సంవత్సరాల నుండి, కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. కాబట్టి సాధారణ విద్యార్థులు సైతం అసాధారణమైనటువంటి ఫలితాలను సాధిస్తున్నారు. ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్గానే కాకుండా, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకొని ఎస్ఐ కానిస్టేబుల్గా, అంటే ఎస్ఐ జాబ్, కానిస్టేబుల్ జాబ్తో పాటుగా మరిన్ని జాబులు కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు. కొందరు నేవీలో సాధించారు, నావిక దళంలో, కొందరు ఎయిర్ ఫోర్స్లో సాధించారు. ఇటీవల అయితే ఏపీ గ్రామ సచివాలయంలో కూడా చాలామంది జాబులు సంపాదించారు. అంతేకాకుండా గ్రూప్స్, పంచాయత్ సెక్రటరీ, ఇలా చాలా జాబులు సంపాదించిన వారు కూడా ఉన్నారన్నమాట ఈ యొక్క కోచింగ్తో. కారణం ఏంటి? ఇన్ని జాబులు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి కారణం ఏంటి? సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు 2001లో ప్రారంభించినటువంటి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో ఇప్పటివరకు సుమారుగా 13,000కు పైగా 13,000 అబోవ్ పోస్టులని సాధించడం అనేది ఒక గొప్ప విజయంగా ఉందన్నమాట. సో ఈ విజయం పరపరని ఇంకా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇప్పుడున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతోనే ఈ యొక్క వచ్చినటువంటి కరోనా కారణంగా, ఈ యొక్క కరోనా కాలం ఏదో కోవిడ్-19 కారణంగా వచ్చినటువంటి ఈ కాలాన్ని సద్వినియోగం పంచుకోవడానికి, ఎందుకోసం ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తున్నాము అని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ టైంని వినియోగించుకోవడానికి ఆఫ్లైన్ కోచింగ్ ధీటుగా ఆన్లైన్ కోచింగ్ కూడా ప్రారంభించడం జరిగింది. సో ఆఫ్లైన్ కోచింగ్లో ఎట్లయితే క్లాసెస్ నిర్వహణ జరుగుతుంది, డైలీ ఎగ్జామ్ జరుగుతుంది, వీక్లీ టెస్టులు జరుగుతాయి. సో సిలబస్ అంతా అయిపోయిన తర్వాత మోడల్ టెస్ట్ నిర్వహిస్తారు. అలాంటి నేపథ్యంలోనే ఆ విధంగానే ఇక్కడ కూడా ఆన్లైన్ కోచింగ్లో కూడా సో గౌరవ డైరెక్టర్ సార్ అయినటువంటి మా శ్యామ్ సార్ నేతృత్వంలో ఇవన్నీ కూడా ఒక ప్రణాళికయుతమైనటువంటి ఒక సిస్టమేటిక్ వేలో, ఒక క్రమ పద్ధతిని అనుసరించి ఇవన్నీ నిర్వహిస్తారు.
ఖచ్చితంగా నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా మనకి మీరందరికీ కూడా జాబు సాధించాలనే కసి ఉన్నవాళ్ళు, జాబు సాధించాలనే పట్టుదల ఉన్నవారు, జాబు సాధించాలనే సంకల్పం ఉన్నవారికి సో ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం. ఖచ్చితంగా మీరు జాబు సాధిస్తారని ఒక నమ్మకాన్ని ఇస్తారు, ఒక భరోసాని ఇస్తారు. అందుకోసమే ముందుగా చెప్పినట్టు సాధారణ విద్యార్థులు సైతం అసాధారణమైనటువంటి విజయాలని సాధిస్తున్నారు మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత, మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత. సో అందుకోసమే నేను సలహా ఇస్తాను. ఎప్పుడన్నా స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు ఏ కోచింగ్ సెంటర్ అయితే బాగుంటుందని, పర్టికులర్గా ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో. అంటే ఇక్కడ మూడు విభాగాలు. అంటే సబ్జెక్టు అనేది అంటే ఇక్కడ ఏంటంటే జనరల్ స్టడీస్ విభాగం, అంటే ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, అంటే ఇవన్నీ కూడా క్లాసుల నిర్వహణ, అంటే మంచి క్లాసులు నిర్వహించడం, నిష్ణాతులైనటువంటి అధ్యాపక సిబ్బంది, గ్రౌండ్ ప్రాక్టీస్, దాంతోపాటుగా పరీక్షల నిర్వహణ. ఎక్కడైతే ఒక నియమ పద్ధతిగా అంటే ఒక సిస్టమేటిక్ వేలో ఉంటుందో అక్కడ చేరమని చెప్తాను. సో నాకు తెలిసి నేను చాలా ఇన్స్టిట్యూట్లో పనిచేశాను, నాకు తెలిసి ఒక బెస్ట్గా నిర్వహిస్తున్నటువంటి సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఇలాంటి అన్ని విషయాల్ని సో గౌరవ డైరెక్టర్ ఒక నిరంతరమైనటువంటి పర్యవేక్షణతో నిర్వహిస్తున్నటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఓకేనండి. సో మరి ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి యూనిఫామ్ జాబ్ను సాధించాలంటే ముందస్తు ప్రణాళికలో భాగంగా మనం ప్రీవియస్ పేపర్ ఎలా ఉంది అనే అంశంపైన కూడా డిస్కస్ చేయొచ్చు. ప్రీవియస్ పేపర్ కూడా డిస్కస్ చేసుకోవడానికి ముందు సో మనకి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత సో 2017 సంవత్సరంలో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నటువంటి సుధీర్ సో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2019లో సో అప్పల సూరికి సో ఇక్కడ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది, విజయనగరం జిల్లాకు చెందినటువంటి అప్పల సూరికి. సో వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ పూర్తి చేసి ఆల్రెడీ శిక్షణ పూర్తి చేసుకొని ప్రస్తుతం జాబ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఇలాంటి గొప్ప గొప్ప విజయాలు రానున్నటువంటి నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి యూనిఫామ్ పోస్టులని సాధించాలనే వారికి మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్వాగతం పలుకుతుంది. రండి, మంచి ఫలితాలని సాధిస్తాం. సో ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్ని మనం గమనించినట్లయితే, అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో ఉన్నటువంటి అంశాన్ని గమనిస్తే సో జీకే కరెంట్ అఫైర్స్ విభాగంలో వచ్చినటువంటి మార్క్స్ ఎలా ఉన్నాయి, సో మరి 2016లో ఎలా వచ్చాయి ప్రిలిమ్స్ మెయిన్స్లో, 2018లో ప్రిలిమ్స్ మెయిన్స్లో ఎలా వచ్చాయి జీకే కరెంట్ అఫైర్స్ నుండి, మరి 2021లో ఎలా వస్తున్నాయి అనే అంశాన్ని మనం డిస్కస్ చేద్దామండి. సో జనరల్గా ఫ్రెండ్స్ మనకి జీకే కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వర్ధమాన అంశాలు అంటున్నాం. సో సిలబస్ ఏమి ఇస్తారు మన జీకే కరెంట్ అఫైర్స్లో అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జీకే కరెంట్ అఫైర్స్లో ఇచ్చే సిలబస్ ఎలా ఉంటుందంటే సో రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఈ మధ్యలో కరెంట్ అఫైర్స్తో పాటు కరెంట్ ఈవెంట్స్ అని కూడా అంటున్నాండి, అంటే వర్ధమాన సంఘటనలు, అంటే ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, ఓకేనా, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత గల వర్ధమాన అంశాలు, వర్ధమాన సంఘటనలు అని అంటున్నాం. ఈ ఒక చిన్న వాక్యమే ఇస్తాడండి మనకి ఎగ్జామ్లో. దీని నుండి సుమారుగా 30 నుండి 40 మార్కులు, 25 నుండి 35 మార్కులు ఇలా వస్తున్నాయండి మనకి, పర్టికులర్గా ఎస్ఐ కానిస్టేబుల్. ఒకసారి అయితే 50 మార్కులు కూడా రావడం జరిగింది ఈ యొక్క కరెంట్ అఫైర్స్ విభాగం నుండి. మరి ఇంత సాధించాలంటే మరి టాపిక్స్ ఏం లేదు, కరెంట్ అఫైర్స్ అంటున్నాం, వార్తాపత్రికలు చదివితే సరిపోతుందనే ఒక భ్రమలో ఉంటాం మనం. చదివితే సరిపోతుంది, కానీ ఏం చదవాలనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ప్లెంటీ ఆఫ్ ది న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఉంది, ప్లెంటీ ఆఫ్ దట్ మ్యాగజైన్స్ మనకు ఉన్నాయి.
మరి అవన్నీ మనకి ఇస్తున్నాయా సరైనటువంటి సమాచారాన్ని అనే అంశం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకు ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి అంటే ఒక లాస్ట్ ప్రీవియస్ పేపర్లో ఏ అంశాల నుండి వచ్చాయని దాన్ని బట్టి కొన్ని టాపిక్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఒక్కోసారి ఒక టాపిక్స్ చేంజ్ కావచ్చు, టాపిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లెంతీ కావచ్చు లేదా కావచ్చు. సో అదైతే ఇందులోనే ఉండే విధంగా తయారు చేస్తున్న టాపిక్స్ని ఇక్కడ జాతీయ అంశాలు అంటే రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం బేస్ చేసుకొని, అంతర్జాతీయ అంశాలు అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే దేశాల సంబంధించినటువంటి సమాచారం, అంతేకాకుండా కూటములు అంటే సదస్సులు సమావేశాలు, ఐక్యరాజ్య సమితి లాంటివి దేశాలు, బ్రిక్స్, తర్వాత బిమ్స్టెక్ లాంటి కూటములు, ఆసియన్ లాంటి కూటములు, అలాంటి అన్ని అంశాలు కూడా అంతర్జాతీయ అంశాల కిందకి వస్తాయి. అలాంటివి అవార్డులు, క్రీడలు, ముఖ్యమైన తేదీలు, మహిళా ప్రాధాన్యత ప్రథములు, సూచీలు ఇండెక్సెస్ అంటాం, వివిధ సంస్థలు ఇస్తున్నటువంటి ఇండెక్సెస్, నియామకాలు అపాయింట్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బిట్స్ వస్తున్నటువంటి ఏరియాగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ పైన ఎక్కువ వస్తున్నాయి. మరి వార్తల్లో వ్యక్తులు, ప్రదేశాలపైన. సో కమిటీలు, కమిషన్లు, ఆపరేషన్లు, పుస్తకాలు, రచయితలు, ప్రభుత్వ పథకాలు, అబ్రివేషన్స్, కొన్ని ఇతరములు అని చెప్పేసి ఇచ్చాం. అంటే ఇందులో విభాగంలో లేకుండా మరికొన్ని అంశాలు ఏదైతే ఉన్నాయో కొన్ని ఉగ్రవాద అంశాలు అలాంటివి, ఒక్కొక్కసారి ఉగ్రవాద దాడులు లాంటి అంశాలను ఇస్తున్నారు అలాంటి నేపథ్యం. సో అలాంటివన్నీ కూడా ఇతరముల కిందికి మనం ఇస్తున్నాం. సో అలా మరి ఏముంటాయి ఈ జాతీయ అంశాలు ఏముంటాయి? సో జాతీయ అంశాల్లో మనకు రాష్ట్రాల సమాచారం, జాతీయ స్థాయి సమాచారం మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇలా రావడం జరిగింది. భారతదేశంలో తొలి సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని ప్రకటించారన్నారు? దట్ ఈజ్ ఏదండి? సిక్కిం రాష్ట్రం. సో అలాంటి నేపథ్యం. సో మరి జాతీయ అంశాల్లో ఒక్కోసారి ఈ ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి 4 సీఎంలు ఇచ్చి వాటిని జతపరచమన్నారు. సో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనకి 7 ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. సో అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు తుంగన్, నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫ్యూరియో, మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా, మిజోరాం ముఖ్యమంత్రి జోరాంతంగా, మణిపూర్ ముఖ్యమంత్రి బిరెన్ సింగ్, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్. సో ఇలా 7 అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులపైన మనకు అవగాహన ఉండడం, అలా కూడా మనకు అడుగుతున్నారు, గవర్నర్లపైన అడుగుతున్నారు. సో ఇలాంటి అన్ని నేపథ్యాలు అనమాట. సో అవి మనకు జాతీయ అంశాలు వచ్చినాయి. అంతర్జాతీయ అంశాలు, అవార్డులు, క్రీడలు చూద్దామండి. సో ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 2016లో ఈ జాతీయ అంశాలు 5 వచ్చాయి, మెయిన్స్లో వచ్చేసరికి 2 వచ్చాయి. సో అదే మనకి మనకు ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2018లో 5 బిట్స్ ఇందులో నుంచి వచ్చాయి జాతీయ అంశాల నుండి. సో మెయిన్స్లో 5 బిట్స్ అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకు రాష్ట్రాల సమాచారం అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి బీహార్ రాష్ట్రంలో ఆడడానికి ఉంటుంది ఏదో విధంగా. మనకి బీహార్ రాష్ట్ర శాసనసభ స్థానాలు ఎన్ని? 243. బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఎన్ని దశల్లో జరిగాయి? ఇప్పుడు ఇటీవల 3 దశల్లో జరిగాయి. ఏ రోజున బీహార్ రాష్ట్ర శాసనసభ ఫలితాలను విడుదల చేశారు? నవంబర్ 10, 2020. ఏ రోజున బీహార్కి 7వసారి ముఖ్యమంత్రిగా, మొత్తం మీద 22వ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు? నవంబర్ 16, 2020. సో నితీష్ కుమార్ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు? ఇది స్టేడియం ప్రమాణ స్వీకారం చేస్తే ఆ స్టేడియం పేరు ప్రాముఖ్యత. నితీష్ కుమార్ ఏ పార్టీకి చెందినవారు? జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందినవారు. సో మరి జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందినటువంటి నితీష్ కుమార్ మరి జనతాదళ్ యునైటెడ్ పార్టీ యొక్క రాజకీయ పార్టీ యొక్క గుర్తేంటి, సింబల్ ఏంటి? సో బాణం. అలా కాకుండా సో మరి ఉప ముఖ్యమంత్రిగా 2 నియమితులు కావడం జరిగింది. ఒకరికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే సో బీహార్కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన వారు రబ్రీ దేవి. అయితే బీహార్కి తొలి మహిళ ఉప ముఖ్యమంత్రిగా నియమితులు కావడం జరిగింది ఒకరు రేణుదేవి. సో ఈసారి అనమాట ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈసారి బీహార్లో ఒక రాజకీయ సంకీర్ణం అంటే ఎన్డీఏ జేడీయూ ఒక కూటమి అయితే మరో రాజకీయ సంకీర్ణం అనేది వార్తల్లో ఉంది. సో అందులో ఆర్జేడీ అంటే రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అందులో ప్రముఖ పాత్ర వహించింది. సో తేజస్వి యాదవ్ సో దానికి ప్రముఖ పాత్ర వహించారు. మరి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి సంకీర్ణ కూటమి ఏంటి? అది ప్రతిపక్ష హోదా ఉంది ప్రజెంట్ దానికి. ఆ సంకీర్ణ హోదా ఏదంటే దట్ ఈస్ ద మహాగఠబంధన్. ఏంటండి? మహాగఠబంధన్.
మరి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అంటున్నాం, తేజస్వి యాదవ్ ఆ పార్టీకి చెందినవారు. మరి రాష్ట్రీయ ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ సంబంధించినటువంటి సింబల్ ఏంటి, దాని యొక్క రాజకీయ పార్టీ గుర్తేంటి? అంతేకాకుండా ఇక్కడ రామ్విలాస్ పాస్వాన్ గారు ప్రజెంట్ లేరు, అతను చనిపోవడం జరిగింది. అయితే రామ్విలాస్ పాస్వాన్ గారు ప్రారంభించినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ బీహార్లో ఉంది, లోక్ జనశక్తి పార్టీ. ఆ పార్టీ నుండి ఎంతమంది గెలిచారు? ఇలాంటి నేపథ్యాలనండి, అంటే రాజకీయ నేపథ్యం. అలా కాకుండా ప్రస్తుతం బీహార్కు గవర్నర్ ఎవరున్నారు? ఫాగు చౌహాన్. సో ఇన్ని అంశాలని ఒక రాష్ట్రం బేస్ చేసుకొని ఇంపార్టెన్స్ని మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇంకా వీటితో పాటుగా అంటే రాజకీయ అంశాలే కాకుండా మరిన్ని అంశాలని, ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో మనకి ఇక్కడ కొన్ని రాష్ట్రాల విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ యునెస్కో, అంటే ఇక్కడ అంతర్జాతీయ అంశానికి జాతీయ అంశానికి, అంతర్జాతీయ అంశాల్లో ఉన్నటువంటి ఇప్పుడు యునెస్కో గురించి డిస్కస్ చేస్తాం. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. MAB అంటాం, మ్యాన్ అండ్ బయోస్పియర్. సో మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే కార్యక్రమంలో 2020 సంవత్సరానికి సో భారతదేశంలో ఒక జాతీయ పార్కు, ఒక బయోస్పియర్ ఎంపిక చేయబడింది. ఏ ఒక బయోస్పియర్ ఎంపిక చేయబడ్డది అంటే మనకు మొత్తం మన దేశంలో 18 బయోస్పియర్లు ఉన్నాయి. మరి అది ఏదంటే ఇక్కడ పన్నా బయోస్పియర్ అనేది మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే కార్యక్రమంలో ఎంపిక చేయబడింది. మ్యాన్ అండ్ బయోడైవర్సిటీ అనే కార్యక్రమంలో. అయితే మరి పన్నా బయోస్పియర్ అనేది ఎక్కడ కలదు అంటే దట్ ఈస్ ద మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో అలా నేపథ్యాలు జాతీయ అంశాలపైన మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ అండి అంతర్జాతీయ అంశాలు. సో అంతర్జాతీయ అంశాలను కూడా ఖచ్చితంగా బిడ్స్ వస్తున్నాయండి చూడండి. సో ఇక్కడ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 2, మెయిన్స్లో 5, తర్వాత ప్రిలిమ్స్లో మళ్ళీ 2018లో 5. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమవుతుందండి 3 వచ్చాయి. సో అంతర్జాతీయ అంశాలపైన అంటే ఇక్కడ మనకి బిడ్స్ ఎలా వస్తున్నాయి అంతర్జాతీయ అంశాలు అంటే కూటములపైన, అంటే సదస్సులపైన, సమావేశాలపైన. ఒక్కొక్కసారి 4 సదస్సులని మ్యాచింగ్స్లో ఇచ్చి అవి జరిగినటువంటి ప్రాంతాలపైన జతపరచం కింద ఇస్తున్నారు. ఒక్కోసారి ఏదైనా కూటమి సమావేశం జరిగినప్పుడు అక్కడ తీసుకునే నిర్ణయాలపైన, ఆ సదస్సు యొక్క ఇతివృత్తం పైన, ఆ సదస్సుకి ఎవరు హాజరవుతున్నారు, ఎవరు హాజరు కాని వారెవరు. సో లాస్ట్ టైం ఒకసారి మనకు మన సంబంధించినటువంటి అంటే మనం డిస్కస్ చేసాం కాసేపు తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్లో కొన్ని తీసుకొని డిస్కస్ చేస్తాం. అందులో మనకి ఇవ్వడం జరిగింది ఏంటంటే గోవాలో బ్రిక్స్ సమావేశం జరిగింది. గోవాలో జరిగినటువంటి బ్రిక్స్ సమావేశానికి హాజరు కాని వారు ఎవరన్నారు చూడండి, హాజరు కాని వారు ఎవరు. సో గమనించండి అంటే ఎంత కాన్సన్ట్రేషన్తో మనం ఆన్సర్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది చూడండి. అంటే ఒక ఇన్ఫర్మేషన్ మనం లాగిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి అంశం అవార్డులు అండి. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. ప్రతిసారి కూడా అవార్డ్స్ వస్తున్నాయి మనకి. ఇక్కడ ఆ బ్లూ ప్రింట్ని చూస్తే మనకు తెలుస్తుంది. అంటే అవార్డులు ఇక్కడ మనకి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో 2, తర్వాత 2, తర్వాత 4, 3లో ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత క్రీడలపైన. సో క్రీడలపైన మనకి అవార్డులు అడిగే విధానం అనేది మారిపోతుంది. సో క్రీడల్లో ఉన్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి క్రీడల్లో మనకి క్రీడాకారులని ఒక నీరజ్ చోప్రా ఏ క్రీడకు చెందినవారు అంటే జావలిన్ త్రో. అలా కాకుండా ఇక్కడ నలుగురు క్రీడాకారులు ఇచ్చేసి వారిని జతపరచమంటున్నారు. అంతేకాకుండా టోర్నమెంట్ జరిగినప్పుడు టోర్నమెంట్లో జరిగినటువంటి ఫలితాలపైన అడుగుతున్నారు. సో అక్కడ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ US ఓపెన్ కానివ్వండి, వింబుల్డన్ ఓపెన్ కానివ్వండి, సో ఫ్రెంచ్ ఓపెన్ కానివ్వండి, ఆస్ట్రేలియా ఓపెన్ కానివ్వండి, అక్కడ జరుగుతున్నప్పుడు ఆ సంబంధించినటువంటి ఆ యొక్క గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ పైన పూర్తిగా మనము అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు IPL జరిగింది, ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేత ముంబై ఇండియన్స్తో పాటుగా సో మరి ఇక్కడ పరాజిత అయినటువంటి రన్నరప్గా ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్. అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అవార్డులు ఎవరు పొందారు, అసలు ఆరెంజ్ క్యాప్ అవార్డు ఎవరికి ఇస్తారు, సో ఎక్కువ రన్నులు చేసిన వారికి ఇస్తారా, ఎక్కువ వికెట్లు తీసుకున్న వారికి ఇస్తారా. సో అలాంటి క్లారిటీ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అంతేకాకుండా సో IPL 2020 UAEలో ఏ స్టేడియాలో జరిగింది, ఏ నగరాల్లో జరిగింది, ఎన్ని మ్యాచ్లు జరిగాయి, ఫైనల్ మ్యాచ్ ఏ రోజు జరిగింది, ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది, మొదటి మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది. అంటే సెప్టెంబర్ 19, 2020 మొదటి మ్యాచ్ జరిగింది, మరి ఏ స్టేడియంలో జరిగింది, ఆ బిర్జాయిద్ స్టేడియం అనేది ఎక్కడ ఉంది UAEలో. అలాంటి నేపథ్యాన్ని కూడా తెలుసుకోవాలండి. సో ఇవన్నీ మనము కష్టపడి నేర్చుకోకుండా ఇష్టంతో నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా ముందస్తు ప్రణాళికగా నేర్చుకుంటే మనం అంటే నోటిఫికేషన్ కన్నా ముందే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అంటే నోటిఫికేషన్కి
రాగానే నేర్చుకోవడం ఒక ఎత్తు ఉంటుంది, దానికన్నా ముందు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఒక కాంపిటేటివ్ వేలో నేర్చుకోవడం ఒక ఎత్తు ఉంటుందండి. సో అది మనకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ అంశం అనమాట. ఈ నెక్స్ట్ ముఖ్యమైన తేదీలపైన. సో ముఖ్యమైన తేదీలపైన చూసినట్లయితే మనకి ఇక్కడ ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 2018, తర్వాత మెయిన్స్లో ఒకటి ఇట్లా రావడం జరిగిందండి. 2018లో ఒకటి, 2018 అంటే మెయిన్స్లో ఒకటి, ప్రిలిమ్స్లో ఒకటి రావడం జరిగింది. సో మరి ఈ మధ్యకాలంలో ముఖ్యమైన తేదీలలో ఇతివృత్తాలను కూడా అడుగుతున్నారు. సో ఆ నేపథ్యాన్ని కూడా తెలుసుకోవాలి. తర్వాత మహిళా ప్రాధాన్యత ప్రథములు, అంటే మహిళలు ఒక అత్యున్నతమైన విజయాలు సాధించిన సందర్భంలో కానివ్వండి, మహిళలు ఒక దేశానికి ప్రధానమంత్రి కావడం కానీ, అధ్యక్షురాలిగా నియమితులు కావడం కానీ, రికార్డులు సాధించడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మనకి ఇక్కడ మహిళా ప్రాధాన్యత ప్రథములపైన అడగడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం అడిగాడు BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్గా నియమితులైనటువంటి తొలి మహిళ ఎవరన్నారు. సో వారు ఎవరంటే తనుశ్రీ పారిక్. ఈసారి మళ్ళీ అలాంటి పాయింట్ అడగడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో రఫేల్ యుద్ధ విమానాన్ని మనం ఇక్కడ ఫ్రాన్స్ దేశం నుండి దిగుమతి చేసుకున్నాం. సో రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపినటువంటి తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందడం జరిగింది శివాంగి సింగ్, లేదా శివాంగి మీనన్ అంటున్నాను వారిని, శివాంగి మీనన్ లేదా శివాంగి సింగ్. సో అలాంటి నేపథ్యం. ఓకేనా ఫ్రెండ్స్, అలాంటి నేపథ్యం పైన ప్రశ్నలు. నెక్స్ట్ సూచీల పైన, ఇండెక్సెస్ పైన కూడా మనకు ప్రశ్నలు వస్తున్నాయి. సో తర్వాత నియామకాల పైన, అంటే రీసెంట్ అపాయింట్మెంట్స్ పైన మనకు అడుగుతూ ఉన్నారు. లాస్ట్ టైం అడగడం జరిగింది. CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు, ప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ ఎవరు. సో అలాంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ పైన కూడా సో ఖచ్చితంగా అడుగుతున్నటువంటి అంశం మనకు ఉంటుంది. 2, 4, 3 ఇలా సో పాయింట్స్తో అడుగుతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కూడా దీనిపైన ఎక్కువ అడుగుతున్నారు. అంటే మనకు ఒక 1 year సమాచారం మన దగ్గర ఉందనుకోండి, మనం చాలా ఈజీగా, అంటే ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఏ అంశం పైన కూడా ఒక 1 year వరకు మనకు సమాచారం ఉంటే సో మనకి ఇక్కడ బీసేఫ్గా మనకు మంచి మార్కుని సాధించడానికి ఉంటుందండి కరెంట్ అఫైర్స్ విషయంలో. సో ఒకటేసారి 1 year సమాచారం మనం నేర్చుకోలేం కాబట్టి సో కోచింగ్ యొక్క ఇంపార్టెన్స్ అది ఇక్కడ ఉంటుంది. వార్తల్లో వ్యక్తులపైన, ప్రదేశాలపైన కూడా అడుగుతున్న సందర్భాలు మనకు ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ అండి కమిటీలు, కమిషన్లు, ఆపరేషన్ల పైన, పుస్తకాలు, రచయితల పైన, సో ప్రభుత్వ పథకాలు అంటే లేటెస్ట్ ప్రభుత్వ పథకాలపైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు, దానికి అబ్రివేషన్. సో లాస్ట్ టైం ఇక్కడ అడగడం జరిగింది కుసుమ్ యొక్క అబ్రివేషన్ ఏందని అడగడం జరిగింది అండి. కుసుమ్ ఓకేనా, కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉతాహ్ మహా అభియాన్. సో అలాంటి నేపథ్యం అబ్రివేషన్స్ పైన, సో ఇలాంటి వాటిపైన మనకి ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో మంచి మార్క్స్ సాధించాలి అంటే పర్టికులర్గా మనకు ఒక 1 year సమాచారం మన దగ్గర ఉంటే బాగుంటుందని అని నా అభిప్రాయం. కారణం ఏంటంటే ఒకటేసారి మనం 1 year సమాచారం నేర్చుకున్నా కూడా మనకి గుర్తుండదు. సో అట్లని చెప్పేసి మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఏ పాయింట్స్ ఎలా వస్తున్నాయి, ఏ టాపిక్ నుండి వస్తున్నాయి దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం అది ఒక అంశాన్ని కాంపిటేటివ్ ధోరణితో, ఎగ్జామ్ ఓరియంటెడ్ ధోరణితో, ఎగ్జామ్ ఓరియంటేషన్ డైరెక్షన్తో చూస్తే ఖచ్చితంగా మనం అక్కడ పాయింట్స్ని ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా పాయింట్స్ని మనం సేకరించుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. సో మా షామ్ ఇన్స్టిట్యూట్లో, మన షామ్ ఇన్స్టిట్యూట్లో, మీ షామ్ ఇన్స్టిట్యూట్లో సో చాలామందికి కూడా కరెంట్ అఫైర్స్లో మంచి మార్కులు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం. కారణం ఏంటంటే మన యొక్క గౌరవ డైరెక్టర్ సార్ అయినటువంటి శ్యామ్ సార్ యొక్క దూరదృష్టి. సో ఒక ఫోర్ సైట్ అనమాట. ఏంటంటే కరెంట్ అఫైర్స్లో మంచి మార్కులు సాధించాలంటే ఏం చేయాలనేది వారు ఆలోచించి సో డే ఫస్ట్ ఉండి, అంటే ఒక బ్యాచ్ స్టార్ట్ కాగానే వారికి ఫస్ట్గా అంటే మిగతా సబ్జెక్టులతో పాటుగా, అంటే జనరల్ స్టడీస్లో అర్థమెటిక్, రీజనింగ్ ఇలా సబ్జెక్టులతో పాటుగా, జనరల్ స్టడీస్లో ఉన్న సబ్జెక్టులతో పాటుగా కరెంట్ అఫైర్ జీకేని బోధిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం న్యూస్ పేపర్ చదువుతాం, లేదా న్యూస్ చూస్తాం, లేదా ఇంకా మ్యాగజైన్స్ చదువుతాం, ఇంకా చాలా మనకు యూట్యూబ్లో ఎన్నో ఫాలో అవుతాం. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా వినడం ద్వారా, క్లాసెస్ వినడం ద్వారా, ఒక సబ్జెక్ట్ దాకా వినడం ద్వారా ఏమవుతుందంటే అనుసంధానం అనేది అవుతుంది. దీని ద్వారా మనం మెమోరైజ్ అవుతాం. ఇది ఒకటి అంశం. మరొక అంశం ఏంటంటే మా షామ్ ఇన్స్టిట్యూట్లో గౌరవ డైరెక్టర్ సార్ యొక్క మా శ్యామ్ సార్ యొక్క మరొక ఆలోచనకు ప్రతిబింబం, దీన్ని ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ప్రతిరోజు డైలీ ఎగ్జామ్ పెడతారు. సో ఆ డైలీ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ పైన కొన్ని సమాచారాన్ని అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దీని ద్వారా ఏమవుతుందంటే సో మరింతగా మనకి ఇక్కడ ఏదో క్లాస్లో చెప్పినటువంటి అంశాన్ని ఏమవుతుందంటే ఇక్కడ అక్షరాల రూపంలో ప్రతిరోజు డైలీ టెస్ట్లో కనబడుతుంది. సో ఈ రెండు అంశాలు. అంతేకాకుండా
ఎగ్జామ్ మనకి నోటిఫికేషన్ పడిన తర్వాత ఎగ్జామ్ ముందు సో కరెంట్ అఫైర్స్ ఒక బుక్లెట్ తయారు చేయబడుతుంది. సో ఈ 3 అంశాలు, అంతేకాకుండా అప్డేటెడ్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అప్డేట్ ఒక జీకే బుక్. సో ఇలా 3 అంశాలను చేసుకున్నట్లయితే సో చాలా వరకు కూడా 90-95% మార్కులని కరెంట్ అఫైర్స్లో సాధిస్తున్నారు. సో అదండి అది మన షామ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. సో మరి ఇంకా మరికొన్ని అంశం చూద్దాం. సో ఇక్కడ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ జీకే కరెంట్ అఫైర్స్లో చూస్తే 2016 ప్రిలిమ్స్లో 19 మార్కులు వచ్చాయండి, మెయిన్స్లో 32 వచ్చాయి. 2018 ప్రిలిమ్స్లో 25, మెయిన్స్లో 26. మరి 2020-21లో రాబో నోటిఫికేషన్ ఎలా ఉండబోతుందంటే ప్రిలిమ్స్ 28గా 30గా ఉండబోతుంది. ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒక్కోసారి 2-3 మార్కులు అటు కావచ్చు ఇటు కావచ్చు, కానీ రావడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు అండి. ఇలా బిట్స్ పైన అంటే మనకి ఏదైనా ప్రీవియస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ పేపర్సే బేస్ చేసుకుని ఇవి తయారు చేయడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఎస్ఐ విషయంలో కూడా చూడండి, ఏపీ ఎస్ఐ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ పేపర్లు కూడా గమనించినట్లయితే సో మనకి ఇక్కడ 2016లో జాతీయ అంశాల నుండి 3, సో మెయిన్స్ సో ఇదే జాతీయ అంశాల నుండి 5 రావడం జరుగుతుంది. ఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో సో 1 మార్కే రావడం జరిగింది, కానీ మెయిన్స్కి వచ్చేసరికి ఏమైందని 7 వచ్చాయి. సో ఇలా అంతర్జాతీయ అంశాల నుండి 4, 5, 4, 7 అవార్డుల నుండి ఖచ్చితంగా బిడ్స్ వస్తున్నాయి. క్రీడల నుండి బిడ్స్ వచ్చాయి. ముఖ్యమైన తేదీల నుండి కూడా చూడండి, ఏపీ ఎస్ఐ మెయిన్స్లో 2016లో 3, తర్వాత ఏపీ ఎస్ఐ 2018 ప్రిలిమ్స్లో మరి 1 వచ్చింది, ఒక క్వశ్చన్ వచ్చింది. మహిళా ప్రాధాన్యత అంశాల విషయంలో, తర్వాత సూచీల విషయంలో కూడా ఖచ్చితమైన బిడ్స్, నియామకాల్లో కూడా ఖచ్చితంగా వస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ పైన వచ్చాయి. వార్తల్లో వ్యక్తులు ప్రదేశాలపైన కూడా రావడం జరిగింది. సో మొత్తం మీద అంటే కమిటీలు, కమిషన్లు, ఆపరేషన్లు, పుస్తకాలు, రచయితలు, ప్రభుత్వ పథకాలు, అబ్రివేషన్స్ పైన కూడా వస్తున్నాయి. అయితే మొత్తం మీద చూసినట్లయితే ఏపీ ఎస్ఐ జీకే కరెంట్ అఫైర్స్ 2016 విషయానికి వస్తే ప్రిలిమ్స్లో 18, మెయిన్స్కి వచ్చేసరికి 51 వచ్చిందండి. 51 వచ్చాయి. సో ఇది పెద్ద వెయిటేజ్గా చెప్పొచ్చు అనమాట 2016లో మెయిన్స్లో. 2018 ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ నుండి జీకే కరెంట్ అఫైర్స్ నుండి 26, మెయిన్స్ 42. సో ఇవన్నీ రెండింటిని బేరేజ్ చేసుకొని ప్రీవియస్ పేపర్స్ని బేరేజ్ చేసుకుంటే రాబో మనకు 2020-21 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్లో ఒక 28 వరకు, సో మెయిన్స్లో ఒక 45 వరకు మనకు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మరి ఒక ఫ్రెండ్స్ మనకు తెలుసు ఒక కీలకంగా ఉన్నటువంటి ఒక సబ్జెక్టుగా మనకు జనరల్ స్టడీస్లో అంటే అన్ని సబ్జెక్టులు కూడా కీలకమే. సో మా షామ్ ఇన్స్టిట్యూట్లో ప్రతి సబ్జెక్ట్ని అలా కీలకంగానే బోధిస్తారు. 3 అంశాలను కూడా, ప్రతి అంశాన్ని కూడా అంటే ఇక్కడ క్లాసుల నిర్వహణ అలా ఉంటుంది, గ్రౌండ్ నిర్వహణ అలా ఉంటుంది, దాంతోపాటుగా ఎగ్జామ్స్ నిర్వహణ కూడా అలానే ఉంటుంది. ఇవన్నీ కూడా కీలకంగానే చేస్తారు. సో మరి ఇక్కడ ఇలాంటి అంశాలపైన అంటే ఇక్కడ ఇన్ని మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ఎఫెక్టివ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్ని సబ్జెక్టులతో పాటుగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందు, 15 డేస్ ముందు చదివినట్లయితే మనకి ఎలాంటి ఒక నాలెడ్జ్, ఎలాంటి ఒక కాన్సన్ట్రేషన్తో ఉన్నటువంటి అంటే కమిట్మెంట్తో ఉన్నటువంటి మంచి సబ్జెక్ట్ నేర్చుకోలేం కాబట్టి సో ముందస్తుగా ప్రణాళిక అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ అయితే మనకి కొన్ని ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే మన జీకే కరెంట్ అఫైర్స్ బిట్స్ ఎలా వచ్చాయి అనేదని ఒక షాంపుల్గా కొన్ని తీసుకోవడం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూద్దామండి. సో ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో ఒక బిట్ రావడం జరిగిందండి. ఏంటంటే రామన్ మెగాసెస్సీ అవార్డు అందుకున్నటువంటి మొదటి భారతీయుడు ఎవరండి? ఏంటి క్వశ్చన్ ఏంటంటే రామన్ మెగాసెస్సీ అవార్డు అందుకున్నటువంటి మొదటి భారతీయుడు ఎవరు? సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే జయప్రకాష్ నారాయణ, వినోబా భావే, అరవింద కేజ్రీవాల్, టిఎన్ శేషన్ అండి. సో ఈ 4 రామన్ మెగాసెస్సీ అవార్డు వచ్చింది. మరి ఇక్కడ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు అన్నారు. సో రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే రామన్ మెగాసెస్సీ అవార్డు పొందిన మొదటి భారతీయుడు, 1958లో పొందినటువంటి భారతీయుడు. సామాజిక నాయకత్వం అనే విభాగంలో రామన్ మెగాసెస్సీ అవార్డు అందుకున్న నాయకుడు సో భారతీయుడు ఎవరంటే ఆచార్య వినోబా అండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనకి ఇలా అడుగుతున్నారు క్వశ్చన్స్ 2016లో. రామన్ మెగాసెస్సీ అవార్డ్స్ పైన ఓన్లీ ఇలాంటి అంశాలు నేర్చుకుంటున్నప్పుడు రామన్ మెగాసెస్సీ అవార్డుని ఏ దేశం ఇస్తుంది అంటే ఫిలిప్పైన్ దేశం ఇస్తుంది.
రామన్ మెగాసిస్ అవార్డుని ఏ దేశం ఇస్తుందండి? ఫిలిప్పైన్ దేశం ఇస్తుంది. రామన్ మెగాసిస్ అవార్డులని ఎక్కడ ప్రదానం చేస్తారంటే ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ప్రదానం చేస్తారు. సో రామన్ మెగాసిస్ అవార్డుని పొందినటువంటి తొలి భారతీయుడు వినోబ్ బాబు అయితే రామన్ మెగాసిస్ అవార్డుని ఎన్ని రంగాల్లో కృషి చేసిన వారికి ఇస్తారంటే 6 రంగాల్లో కృషి చేసిన వారికి ఇస్తారు. అంతర్జాతీయ శాంతి అవగాహన, సామాజిక నాయకత్వము, జర్నలిజము, సాహిత్యము, కళలు, ప్రజాసేవ, ప్రభుత్వ సేవ, ఉద్యమిస్తున్నటువంటి నాయకత్వం అంటే ఎమర్జెంట్ లీడర్షిప్, ఇలా 6 రంగాల్లో కృషి చేసిన వారికి రామన్ మెగాసిస్ అవార్డు ఇస్తారు. సో రామన్ మెగాసిస్ అవార్డుని తిరస్కరించినటువంటి తొలి భారతీయుడిగా గుర్తించబడ్డారు సందీప్ పాండే. సో ఈ నేపథ్యంలో రామన్ మెగాసిస్ అవార్డు పైన ప్రతిసారి మనకి ఎస్ఏ కానిస్టేబుల్ బిడ్స్ ఉంటున్నాయి. లాస్ట్ సంబంధించినటువంటి ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో కూడా ఒక బిడ్స్ మనకి ఇలా ఇవ్వడం జరిగింది. సో సెక్మోల్ అనే సంస్థని స్థాపించినటువంటి వారు సోనం వాంగ్చుక్. ఇతను విశేష కృషి చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో లడక్ ప్రాంతంలో, పర్టికులర్గా విద్యా వ్యవస్థలో సెక్మోల్ అనే సంస్థను ప్రారంభించి సోనం వాంగ్చుక్. సో మరి సోనం వాంగ్చుక్ ఇక అవార్డు వచ్చిందని అడగకుండా సోనం వాంగ్చుక్ ప్రారంభించినటువంటి సెక్మోల్ సంస్థ యొక్క అబ్రివేషన్ అడగడం జరిగింది. అంటే ప్రశ్న యొక్క సరళి అనేది మారిపోతూ ఉంది, అంటే ఇయర్ బై ఇయర్కి చేంజ్ అవుతూ ఉంది. సో ఆ అప్రోచ్ని పట్టుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. దానికే కోచింగ్ అవసరం, దాన్ని మనం గైడెన్స్ కూడా అనవచ్చు అనమాట. అది మా దగ్గర మా స్వామి ఇన్స్టిట్యూట్లో సో మా నిష్ఠాతులైనటువంటి మా సార్ల చేత ఒక మంచి వర్క్తో ఇవ్వడం జరుగుతుందన్నమాట. మా గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి సెక్మోల్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడక్ అండి. సో పాయింట్ అలా నేర్చుకుంటాం. సో అది పాయింట్స్ అండి. ఒక అంశాన్ని తీసుకొని మనం డిస్కస్ చేసుకునే క్రమం. సో అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రస్తుతం మన ఢిల్లీ ముఖ్యమంత్రి. టిఎన్ శేషన్ ఇటీవల మరణించడం జరిగింది. టిఎన్ శేషన్ సో భారత ఎన్నికల వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారే టిఎన్ శేషన్. సో జయప్రకాష్ నారాయణ్, సో మరి ఇక్కడ లోక్ నాయక్ అని చెప్పేసి అంటాం. సో స్వాతంత్ర సమరయోధుడు, సో రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణన్. సో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అంటున్నాం. సో వీరండి ఇలా అంటే అవార్డ్స్ పైన నేర్చుకున్న అంశం. సో నెక్స్ట్ అండి చట్టాలపైన, సంవత్సరాలపైన అడుగుతున్నారంటే ఏదైనా చట్టాలు వచ్చినప్పుడు ఆ చట్టం ఎప్పుడు వచ్చింది ఇలా అడుగుతున్న సందర్భాలు మనకున్నాయి. ఇందులో భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టాన్ని చేసిన సంవత్సరం అని చెప్పడని ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ 2016 రావడం జరిగింది. 1947, 1950, 1980, 2013. ద రైట్ ఆన్సర్ ఏంటండి 2013లో. సో మరి భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టాన్ని తీసుకువచ్చింది. సో ఇది మనకు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ 2016లో అడగడం జరిగింది. ఆయుష్ డిపార్ట్మెంట్ పైన అండి, ఆయుష్ అంటాం. సో ఆయుష్ అనేది 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ప్రాచీన వైద్య విధానాలని ప్రఖ్యాతి చెందడానికి, భారతదేశంలో ప్రాచీన వైద్య విధానాలని ప్రోత్సహించడానికి ఆయుష్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి అని చెప్పేసి అంటాం. సో ఇలా అడగడం చూడండి, ఇక్కడ ఆయుష్లో భాగం కానిదన్నాడు. మరి ఇక్కడ ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా అండ్ న్యాచురోపతి, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి అండి. ఇక్కడ హోమియోపతి ఉంది, యునాని ఉంది, ఆయుర్వేద ఉంది. మరి ఇక్కడ అలోపతి అనేది లేదు, కాబట్టి ఇక్కడ లేనిది ఏంటండి ఎస్, దట్ ఈజ్ అలోపతి అండి. మరి లాస్ట్ టైం ఇలాంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇలా రావడం జరిగింది. ఏంటంటే సో ఆయుష్లో ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ వైద్య విధానాన్ని విలీనం చేశారన్నట్టు, దట్ ఈజ్ సోవా రిక్పా అండి. సోవా రిక్పా అనే ఒక విధానాన్ని, టిబెటన్ వైద్య విధానాన్ని ఇందులో మెర్జ్ చేయడం అనేది జరిగిందండి. అట్లా పాయింట్స్ మనం చూసుకోవాలి. ప్రస్తుతం ఆయుష్ శాఖ మంత్రికి ఎవరు పనిచేస్తున్నారంటే శ్రీపాద యశో నాయక్. ఇక నెక్స్ట్ పాయింట్స్ ఫ్రెండ్స్, అంతర్జాతీయ అంశాల నుండి బిట్స్ ఇలా అడుగుతున్నారు. అంతర్జాతీయ అంశాల నుండి సో లాస్ట్ మనకు అడిగినటువంటి అంశం మీకు చూడండి, 2016లో 10వ బ్రిక్స్ సమావేశం జోహానెస్బర్గ్లో జరిగింది. అంటే ఇక్కడ అంశాలు ఇవ్వడం జరిగింది అనమాట, కాన్సెప్ట్ ఆధారితమైనటువంటి ప్రశ్నలు ఇవి. 10వ బ్రిక్స్ సమావేశం జోహానెస్బర్గ్లో జరిగింది. ఆఫ్రికా, ఆసియా, అమెరికా, ఐరోపా ఖండాలకు చెందిన దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి బ్రిక్స్లో. దీనిలో సభ్యత్వం పొందినటువంటి 5వ దేశం ఏదంటే దక్షిణాఫ్రికా.
బి అనేది ఏంటంటే భారత్ను సూచిస్తుంది అనేది దీని యొక్క ఇట్లా ఉన్నదండి. ఇందులో మనకు సరైనది ఏంది, ఏబీసీనా బీసీడీనా బీసీనా ఏబీసీడీ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ సో 10వ బ్రిక్స్ సమావేశం అనేది ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్ చూడండి, జోహానెస్బర్గ్లో జరిగింది అన్నాడు. మరి ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఆఫ్రికా ఆసియా, ఆఫ్రికా ఖండం, ఆసియా, అమెరికా, ఐరోపా ఖండాలకు చెందిన దేశాలు దీనిలో సభ్య దేశాలుగా ఉంటాయి. చూద్దాం ఇది. సో 10వ బ్రిక్స్ సమావేశం జోహానెస్బర్గ్లో జరిగింది, దక్షిణాఫ్రికాలో జరిగింది. రైట్ ఆన్సర్ అండి, ఇది రైట్ పాయింటే. కానీ ఆఫ్రికా ఖండం చెందిన దేశం ఉందా ఇందులో బ్రిక్స్లో అంటే ఎస్. బ్రిక్స్లో బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఇండియా అంటే ఒక ఐ అంటే ఏంటంటే ఇండియా. మరొకసారి బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. మరి ఇక్కడ ఆఫ్రికా ఖండం నుండి సౌత్ ఆఫ్రికా ఉంది, ఆసియా ఖండం నుండి చైనా, ఇండియా ఉంది. సో మరి ఇక్కడ అమెరికా ఖండం నుండి అంటే అమెరికా అంటే ఇక్కడ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా 2 ఖండాలు తీసుకోవచ్చు. మరి ఇక్కడ బ్రెజిల్ అనేది దక్షిణ అమెరికా ఖండానికి చెందింది కాబట్టి అది కూడా రైట్ ఆన్సర్. ఐరోపా ఖండానికి చెందింది, ఇక్కడ రష్యా 2 భాగాల్లో ఉంటుంది కాబట్టి మనం తీసుకుంటున్నాం. కాబట్టి రెండో బి కూడా సరైన ఆన్సరే. ఇందులో సభ్యత్వం తీసుకున్నటువంటి 5వ దేశం దక్షిణాఫ్రికా, ఇది కూడా సరైనది. 2010 సంవత్సరంలో దక్షిణాఫ్రికా ఈ బ్రిక్స్లో 5వ సభ్య దేశంగా చేరింది. సో 2011 నుండి సభ్యదేశ హోదాలో హాజరవుతుంది. మరి బి అనేది భారత్ను సూచిస్తుంది అని చెప్పేసి అన్నాడు. మరి బి అంటే భారత్ను సూచించడం కాదండి, బి అంటే ఏంది బ్రెజిల్. బ్రిక్స్లో బి అనేది బ్రెజిల్ కాబట్టి ఇది సరికాదు. కాబట్టి ఏ సరి అయినవండి, ఏబీసీ సరి అయినవి. కాబట్టి ఒక ఫస్ట్ ఆప్షన్ రైడే, ఫస్ట్ ఆప్షన్ సరి అయిందనమాట. సో ప్రశ్నని మనం నేర్చుకునే విధానం, ఇవన్నీ ఆన్సర్స్ ఎప్పుడు నేర్చుకుంటామంటే కాన్సెప్ట్స్ మొత్తం నేర్చుకోవడం. ప్రతి కూటమి పైన అలా నేర్చుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో ఆర్సెప్ అనే ఒక ఒప్పందం జరిగింది, ఆసియన్ సమావేశంలో ఆర్సెప్ అనే ఒక ఒప్పందం జరిగింది. అబ్రివేషన్ పరంగా ఇంపార్టెంటే. ఆసియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. మరి ఆర్సెప్లో మన భారత్ సంతకం చేసిందంటే భారత్ సంతకం చేయలేదు. సో మరి ఏ దేశాలు సంతకం చేశాయంటే ఆసియన్ దేశాలు సంతకం చేశాయి. మరి ఆసియన్ దేశాలు సంతకం చేసే ఆసియన్ దేశాలతో పాటు ఇంకే దేశాలు సంతకం చేశాయంటే ఇక్కడ గమనించండి, చైనా దేశం సంతకం చేసింది, జపాన్ దేశం సంతకం చేసింది, సౌత్ కొరియా సంతకం చేసింది, ఆస్ట్రేలియా సంతకం చేసింది ఒక ఆర్సెప్ పైన. తర్వాత నెక్స్ట్ న్యూజిలాండ్ దేశం సంతకం చేసింది. కాబట్టి ఆర్సెప్లో ఉన్న దేశాలు ఎన్ని సంతకం చేశాయంటే సో ఇవి ఆసియన్ దేశాలు ఎన్నండి 10 దేశాలు. సో ఇవి ఎంతండి 5 దేశాలు, మొత్తం ఎంత 15 దేశాలు తీసుకున్నాయి ఈ ఆర్సెప్ పైన. ఆర్సెప్ అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంట. సో మన భారత్ ఈ యొక్క ఏదైతే దిగుమతి విధానం ఉందో వివిధ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య విషయంలో దిగుమతి విధానం స్వేచ్ఛగా జరుగుతుంది కాబట్టి భారతదేశంలో తయారీ రంగానికి ఇబ్బంది వస్తుందని చెప్పేసి మన భారత్ ఇందులో సంతకం చేయలేదు. సో అలాంటి అంశాలు మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా, అంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అలా ఎగ్జామ్కి తెలుసుకోవడం. సో మరికొన్ని అంశాలు చూద్దాం, మరికొన్ని పాయింట్స్. సో మనం ఆల్రెడీ ఇంతకు డిస్కస్ చేసాం. సెక్మోల్ అనే సంస్థ ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2018లో ఇవ్వడం జరిగిందనండి. సో సోనం వాంగ్చుక్ అనేవారు దీన్ని ప్రారంభించారు. అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశాలు చూడండి. సోనం వాంగ్చుక్ ప్రారంభించారు. సామాజికంగా మరి ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కొరకు భారత ప్రభుత్వం కార్యక్రమం, సామాజిక న్యాయం కొరకు ఐక్యరాజ్య సమితి కార్యక్రమం, రష్యా మరియు చైనాల సంయుక్త సైనిక ఆపరేషన్. అంటే రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సోనం వాంగ్చుక్ ప్రారంభించినటువంటి ఒక సంస్థ. సో ఇది ఒక సెక్మోల్ సంస్థ. మరి ఇది రైట్ ఆన్సర్ మనకి. మరి సోనం వాంగ్చుక్ అనే వారికి ఈ యొక్క సంస్థను ప్రారంభించి విశేష కృషి చేస్తున్నారు కాబట్టి సోనం వాంగ్చుక్కి సో ఏమైందంటే రామన్ మెగాసెస్ అవార్డుని ఇవ్వడం జరిగిందండి. రామన్ మెగాసెస్ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో నేపథ్యం అనమాట. సో డైరెక్ట్గా అడగకుండా అవార్డు యొక్క గ్రహీత సంబంధించిన సమాచారం, అవార్డు గ్రహీత ప్రారంభించినటువంటి స్వచ్ఛంద సంస్థ సమాచారాన్ని అడగడం జరిగిందనమాట. అంటే ఒక పాయింట్సే కాదు, చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ ఉన్నటువంటి బౌండరీ విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. సో మరో అంశం అండి, 29 ఆగస్టు 2018 ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక 2017-18 ప్రకారం ఎంతకాలం రద్దయిన నోట్లు ఎంతగా రద్దయిన నోట్లు బ్యాంకింగ్ రంగానికి తిరిగి వచ్చాయి. సో ఎంత అంటే ఫ్రెండ్స్ మనం గమనించాలి. ఇక్కడ 2016లో నవంబర్ 8న మన దేశంలో ఏమైందంటే ఈ పాత 500 రూపాయల కరెన్సీ నోట్లని, పాత 1000 రూపాయల కరెన్సీ నోట్లని ఏం చేశారంటే రద్దు చేశారు. రద్దు చేసినప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ
రద్దు చేశారు ఆ రోజు, అవి వినియోగంలోకి లేవు. అంటే తీసుకున్నారు, మళ్ళీ ఇచ్చారు. డిసెంబర్ 31, 2016 వరకు బ్యాంకుల ద్వారా తీసుకున్నారు వాటిని, లిమిటెడ్గా తీసుకున్నారు. మళ్ళీ దాన్ని మళ్ళీ వేరే కరెన్సీ నోట్స్ ఇచ్చారు, కొత్తవి వచ్చినవి. కానీ ఎన్ని మళ్ళీ బ్యాంకింగ్ రంగానికి చేరినవి, ఈ రద్దయినటువంటి 500, 1000 రూపాయల కరెన్సీ నోటు ఎన్ని బ్యాంకింగ్ రంగంలోకి అంటే బ్యాంకులకు చేరాయి అనేది క్వశ్చన్. మరి అది ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది 29 ఆగస్టు 2018 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇన్ని నోట్లు చేరాయని. ఈ నివేదిక యొక్క సారాంశం ఏంటంటే, ఆ నివేదికను మనం కరెంట్ ఎకనమీ పాయింట్ ఆఫ్లో మనం చదువుకుంటే, సో 0.7 మొత్తం నోట్లలో అన్ని నోట్లు వచ్చాయి, కానీ 0.7 నోట్స్ రాలేదు. అంటే 0.7% ఆఫ్ ది నోట్స్ రాలేదని నివేదిక సారాంశం. అంటే 0.7% ఆఫ్ ది నోట్స్ రాలేదంటే 100%. శాతం అంటే 100 కాబట్టి మరి ఎంత శాతం రాలేదో ఇక్కడ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం కన్ఫ్యూజ్ కావడానికి ఇక్కడ చూడండి ఇలా ఇచ్చాడు, 0.7% అంటే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ అట్లా కన్ఫ్యూజ్ కావడానికి ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే, సో మనకి తిరిగి వచ్చిన నోట్లు ఏంటంటే 0.7% రాలేదు కాబట్టి 100% నుండి 0.7% తీస్తే 0.7% తీస్తే ఎంత ఉందండి? రైట్ ఆన్సర్ 99.3% అంట. ఓకేనండి. ప్రశ్న అడిగే విధానం అనమాట. ఎంత అంటే మనకు పాత కరెన్సీ నోట్లు రద్దయ్యాయి, ఈ డేట్స్ ఇవన్నీ నేర్చుకుంటాం. ఈ డేట్స్ పైన కూడా అడిగిన సందర్భాలు మనకి ఉన్నాయి కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో. సో ఎప్పుడు ఈ యొక్క నోట్లను రద్దు చేశారు, ఇలాంటి పాయింట్స్. సో ఇది ఒక విభిన్నమైనటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ప్రశ్నని ఇలా కూడా అడుగుతారు అనే అంశం మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనకు ఒక నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు చెప్పడం ద్వారా రాబో పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఎలా వస్తాయి అని చెప్పేసి మీరు కూడా ఆలోచించే స్థాయికి తీసుకెళ్తుంది మన షామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ద్వారా. సో నేనే కాదు, నాతో పాటు ఇంకా అద్భుతమైనటువంటి ఎంతో హార్డ్ వర్కింగ్తో ఉన్నటువంటి మా నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు సో ఇవన్నీ కూడా బోధిస్తారు. సో నాతో పాటుగా మిగతా సబ్జెక్టులో కూడా. సో అదండి. సో అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ నెక్స్ట్ పాయింట్. సో ఇది చూడండి, వృక్షరక్షక్ అనే కార్యక్రమం. వృక్షరక్షక్ అని ఉన్నది అన్నమాట. ఇది వృక్షరక్షక్ అని ఉన్నది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది ఏంటి అసలు? ఇది చూడండి, వృక్షరక్షక్ అన్నది ఏంటి అనేది పాయింట్. ఇది ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ 2018 అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం చెట్ల రక్షణ కోసం నియమించినటువంటి ప్రత్యేక టాస్క్ ఫోర్సు, మొక్కలకి వ్యాధుల నుండి రక్షణ కల్పించడానికి శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్న వ్యాక్సిన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ట్రీ అంబులెన్స్, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపించిన ఒక హాస్పిటల్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే పేరులోనే ఉంది, వృక్షాన్ని రక్షించాలి. రక్షించడానికి వచ్చేది ఏంటంటే అంబులెన్స్. సో అట్లా కూడా మనం తెలుసుకోవచ్చు. రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ట్రీ అంబులెన్స్ అండి. అంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాలపైన ప్రాంతీయ అంశాలపైన మనం పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది. సో లాస్ట్ టైం ఒకటి అడగడం జరిగింది ఇలా, ఒకటి ఏంటంటే కియా మోటార్ల సంస్థను ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి, అక్కడ అనంతపురంలో ప్రారంభించారు. సో అది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇక్కడ. సో ఇది మన క్రీడల అంశంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అధ్యక్షుడు ఎవరన్నారు? సో ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ 2016. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది, ఈ క్వశ్చన్ ఎస్ఐలు అడగాలి, ఈ క్వశ్చన్ కానిస్టేబుల్ అడగాలి. ఒక్కోసారి చూడండి ఇప్పుడు ప్రశ్నల సరైన ఎలా ఉంటుందో. సో ఒక్కోసారి అయితే కానిస్టేబుల్ కూడా స్టాండర్డ్ అడుగుతున్నారు, మోర్ దెన్ స్టాండర్డ్ ఒకసారి ఎస్ఐలు ఉంటుంది, ఒకసారి ఇలా. మనం స్టాండర్డ్తో ఇవన్నీ కాకుండా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవడం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది ఒక ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ అడిగిన ప్రశ్న, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవరని. సో రైట్ ఆన్సర్ ఏంటంటే చూడండి ఇక్కడ, సో థామస్ బ్యాచ్ అండి. థామస్ బ్యాచ్ అనేవారు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఓకేనండి. ఇప్పుడు ఒకసారి అడగడం జరిగింది, పిపాక్ అధ్యక్షుడు ఎవరన్నా అన్నారు. పిపా అంటే ఏంటంటే, పిపా అంటే ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటాం. అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య అని పిలుస్తున్నాం. సో ఒక్కొక్కసారి అడిగారు పిపాకు ప్రధాన కారణం ఎక్కడ ఉందని చెప్పేసి అన్నారు. ఇక్కడ జ్యూరిచ్లో ఉంది. పిపాకు ప్రస్తుత అధ్యక్షుడికి ఎవరు పనిచేస్తున్నారు అన్నారు. ఎవరంటే గియానీ ఇన్ఫెంటినో. సో గియానీ ఇన్ఫెంటినో అనేవారు సో పిపాకు ప్రస్తుతం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సో మరో అంశం చూడండి, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అనే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటారు? దట్ ఈస్ ద లౌసాని, స్విట్జర్లాండ్లోని లౌసానిలో ఉందండి. సో ఇలాంటి పాయింట్స్ అంటే ఒలింపిక్ క్రీడలపైన, ఒలింపిక్ సంఘాలపైన, క్రీడలపైన ఖచ్చితమైనటువంటి బీట్స్ అడుగుతున్నారు. సో ఆ ఏరియా తెలుసుకొని మనకి ఇప్పుడు ఐపీఎల్ జరిగింది, ఐపీఎల్ పైన బిట్స్ అడగవచ్చు.
సో ఇటీవల కాలంలో యుఎస్ ఓపెన్ జరిగింది, అంటే యుఎస్ ఓపెన్ టెన్నిస్ అదే గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ జరిగింది, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది అనే విషయం గమనించాలి. దాంతోపాటుగా మరొక అంశం ఏంటంటే ఆస్ట్రేలియా ఓపెన్ కూడా జరిగిందండి ఈ సంవత్సరంలో. కోవిడ్-19 నేపథ్యంలో సో ఇక్కడ వింబుల్డన్ జరగలేదు. సో అది అటు చూసుకోవాలి ఆ సంబంధించినటువంటి అందులో విజేతల పైన. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక అంతర్జాతీయ అంశాన్ని ఎలా ఇవ్వడం జరిగింది చూడండి. ఏపీఎస్ఏ ప్రిలిమ్స్ 2016. ఒకప్పుడు ఎలా అడిగేవాడంటే చైనా అధ్యక్షుడు ఎవరు, చైనా ప్రపంచంలో ఎన్ని దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్నాయి, ఇలాంటి నేపథ్యం. లేకపోతే భారతదేశ ప్రధాని ఇది ఏ దేశంలో పర్యటించారు, ఇలా అడిగేవాడు. దీన్ని తీసుకొని దాని నుండి కొంచెం స్టాండర్డ్ ఎలా పెంచారు చూడండి. భారతదేశము చైనాలు 2015 మే 15న 24 ఒప్పందాలపై సంతకం చేశాయండి. అయితే ఈ క్రింది వాటి నుండి సరైన వాక్యాలను ఎంపికలు చేయాలి. 24 ఒప్పందాలు జరిగాయి. సో భారతదేశం చైనా మధ్య 24 ఒప్పందాలు జరిగాయి. అయితే అందులో మరి సరైన వాక్యాలను మనం ఎంపిక చేయాలి. చైనాతో భారత విదేశాంగ విధానంలో ఇది కీలకమైనటువంటి అడుగు. దానిపై అంటే ఈ యొక్క ఒప్పందం పైన రాజ్నాథ్ సింగ్, లీ కేక్యాంగులు సంతకం చేశారు. రెండు దేశాల ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మధ్య ఇది ఒక హాట్లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. రెండు పక్షాలు అంటే ఇక్కడ రెండు పక్షాలు అంటే ఇక్కడ భారతదేశం చైనాలు అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు వాడుకుంటాయి. మీరు గమనించండి, ఇక్కడ జనరల్గా ఒప్పందాలన్నీ కూడా విదేశాంగ విధానంతోనే కీలకంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైట్ ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అణుశక్తిని శాంతియుతంగా వాడుకోవాలనేది కూడా ఒక ఇంపార్టెంట్ అంశమే. సో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మధ్య ఇలా ఉండాలనేది కూడా అంశం ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒప్పందం పైన సంతకం చేసేవాళ్ళు చూడండి. లీ కేక్యాంగ్ అంటే ఇక్కడ చైనా ప్రధానమంత్రి. సో చైనా ప్రధాని ఒప్పందం పైన సంతకం చేస్తున్నాడంటే ఇక్కడ సైడ్ కూడా ఎవరు ఉండాలని, మన భారతదేశం సైడ్ కూడా మన భారత ప్రధాని ఉండాలి. కానీ ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. సో ఆ నేపథ్యం అంటే ఇది అంటే జస్ట్ లాజికల్గా ఇప్పుడు ఆలోచిస్తున్నాం, కానీ ఇది సరికాదు. కానీ ఇది మనకు ఎప్పుడు ఆ టైంలో ఆ న్యూస్ వచ్చినప్పుడు దానిపైన అధ్యయనం చేయడం లేదా క్లాసుల ద్వారా వినడం కానీ చేసినట్లయితే మనకు పట్టు వస్తుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? బి సరికాదు. కాబట్టి ఇక్కడ ఏసిడి సరి అనేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఒక అంశాన్ని నేర్చుకునే అంశం, అంటే ఇక్కడ నేర్చుకునే విధానం అనమాట. అంటే ఒక దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు ఏ దేశానికి వెళ్ళారు, ఏ డేట్ని వెళ్ళారు అనే అంశంతో పాటుగా అక్కడ జరిగినటువంటి ఒప్పందాల్లో ఉన్నటువంటి అంశాలపైన మనం చదువుకునే స్థాయికి వెళ్ళాలండి. సో అది మనకి నేర్చుకునే ఓపిక, చెప్పే ఓపిక, తర్వాత అవన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి ఓపిక, ఇవన్నీ అవసరం అండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. 6 months 8 months 1 year కరెంట్ అఫైర్ చదవాలా కాదు. సో మనకు ఒక పట్టు రావడం ఇంపార్టెంట్ వర్ధమాన అంశాలపైన, కరెంట్ అఫైర్, జీకే పైన. ఇంకా అవార్డ్స్ విషయంలో ప్రతిసారి మనకు నోబెల్ అవార్డ్స్ పైన బిడ్స్ వస్తున్నాయి. డిఎన్ఏ రిపేర్పై అధ్యయనం చేసి 2015లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి శాస్త్రవేత్తలు. ఇలాంటి వాటిని మనం చేయాలి. ఆన్సర్ అంటే ఖచ్చితంగా చదివి ఉండాలి, నేర్చుకొని ఉండాలి. సో డిఎన్ఏపై రిపేర్పై అధ్యయనం చేశారు. డిఎన్ఏ పైన డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటే దానిపై అధ్యయనం చేయడం జరిగింది. వారికి 2015లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఎవరు వారు అన్నప్పుడు సో రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటి? సో రైట్ ఆన్సర్ ఏంటంటే థామస్ లిండాల్ అండ్ పాల్ మోడ్రిచ్, అజిత్ షాప్కార్కి రావడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం వచ్చే అవార్డులపైన మనకు ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. వాళ్ళు ఒక్కోసారి అడుగుతూ ఉంటారు. లాస్ట్ టైం అయితే ఒకసారి అడగడం జరిగింది. భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు పొందినటువంటి 3 గ్రహీతల్లో మహిళ ఎవరు అన్నాడు. చూసారా ప్రశ్న అనేది సరళి ఎలా మారిపోతుంది, ఎలా దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పెరుగుతుంది అనే అంశం ఇక్కడ చూసుకోండి. కాన్సెప్ట్స్ రాష్ట్రాల సమాచారం విషయంలో హర్యానాలో రిజర్వేషన్ గురించి ఉద్యమం చేపట్టిన వారు ఎవరు? జాట్లు, పటేళ్ళు, కులకర్ణీలు, బెనర్జీలు. రైట్ ఆన్సర్ ఏంటంటే జాట్లు అండి, జాట్లు. సో ఇక్కడ జాట్స్ అనేవాళ్ళు హర్యానా ఉన్నారు. వాళ్ళు రిజర్వేషన్ గురించి పోరాటం చేస్తున్నారు. అంటే వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలపైన కూడా మనం పట్టు సాధించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు గుజ్జర్లు అంటారు. గుజ్జర్లు ఎక్కడ ఉద్యమం చేస్తున్నారు? బోడోలాంటి ఉద్యమం ఎక్కడుంది? ఇలాంటి పాయింట్స్ పైన కూడా మనకు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ అండి మనకి ముఖ్యమైన తేదీలపైన క్వశ్చన్ అడిగే విధానం చూడండి ఒకసారి ఎలా ఉందో. భారతదేశంలో జరిగిన 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకి సంబంధించి సరైనది ఏందన్నాడు. నరేంద్ర మోడీ అమృత్సర్లో ఈ యొక్క యోగాన్ని ప్రారంభించారు. ఈ యొక్క దినోత్సవాన్ని యువతను అనుసంధానించు అంటే కనెక్ట్ ద యూత్ అనే దీని యొక్క ఆశయం.
1632 మంది గర్భిణులు కలిసి రాజకోట్లో యోగా చేశారు. దీని 21 జూలై 2016 జరుపుకున్నారు. గమనించండి ఇక్కడ యోగా విషయంలో, యోగా అనేది మనం ప్రతి సంవత్సరం జూన్ 21 నిర్వహిస్తాం. ఓకేనండి, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఉత్తరార్ధగోళంలో ఎక్కువ పాటి కాలం ఉండే రోజుని మనం యోగా దినోత్సవం జరుపుకుంటాం. కాబట్టి ఇది జూలై 21 అన్నారు. కాబట్టి ఏమవుతుంది? రైట్ ఆన్సర్ కాదు. నరేంద్ర మోడీ 2016 సంవత్సరంలో ఈ యోగాను అమృత్సర్లో ప్రారంభించినట్టున్నారండి. అమృత్సర్ కాదండి, చండీగఢ్లో ప్రారంభించారు. కాబట్టి ఏంది? ఇది కూడా కాదండి. రైట్ ఆన్సర్ ఏందండి? సో కనెక్ట్ ద యూత్ ఇస్ ద రైట్ ఆన్సర్. గర్భిణులు కలిసి 1632 మంది గర్భిణులు కలిసి రాజ్కోట్లో యోగా చేశారు. రైట్ ఆన్సర్ ఏంటంటే బి అండ్ సి. సో మనకి ఎగ్జామ్ అయిన తర్వాత బిట్స్ని ఇలా నేర్చుకోవడం చాలా ఈజీ అండి, కానీ మన ఎగ్జామ్లో చేయడం కూడా ఇంపార్టెంట్. సో మా విద్యార్థులు, మా షామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు సో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చాలామంది కూడా ఎంతోమంది విజేతలుగా నిలవడం జరిగిందండి. కారణం ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మన షామ్ ఇన్స్టిట్యూట్లో, మీ షామ్ ఇన్స్టిట్యూట్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పైన క్లాస్ ఉంటుంది, జీకే కరెంట్ అఫైర్స్ పైన క్లాస్ ఉంటుందండి. ప్రతిరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన అంశాలతో ఉన్నటువంటి ఒక పట్టికను కూడా, ఆ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా డైలీ టెస్ట్లో భాగంగా అందిస్తారు మన గౌరవ డైరెక్టర్ సార్ అయినటువంటి శ్యామ్ సార్ ఆధ్వర్యంలో. ఇదంతా ప్రక్రియ ఎంతో ప్రణాళికబద్ధంగా నిరంతరంగా జరుగుతుందండి. నిరంతరంగా అంటున్నాను చూడండి, కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇది ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో సో ఈ జతపరచం విషయంలో చూసినట్లయితే ఒకే విభాగం నుండి 4 పదాలు ఇచ్చి జతపరచమంటున్నాడు. ఇంకొకసారి ఏమంటున్నాడంటే విభిన్న విభాగాలకు సంబంధించిన వాటిని కూడా జతపరచం కింద ఇస్తున్నారు. సో ఎప్పుడైతే కాన్సెప్ట్స్గా నేర్చుకోవడం, సో ఇన్ఫర్మేషన్ మనం ఎక్కువ నేర్చుకోవడం వల్ల ఇలాంటి వాటిని మనం సాధించగలుగుతాం. సో ఇందులో భారత త్రివిధ దళాధిపతి, సైనిక దళాధిపతి, నౌకా దళాధిపతి, వైమానిక దళాధిపతి ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రజెంట్ ఎవరున్నారో అది ఇవ్వడం జరిగింది. అంటే 2016లో అంటే 2016 సంవత్సరం నాటికి అప్పుడు ఎగ్జామ్ సమయంలో ఉన్నటువంటి సో సంబంధించిన అపాయింట్మెంట్స్ మనకి అన్నమాట ఇవి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ చూసినట్లయితే భారత త్రివిధ దళాధిపతి, భారత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వారు త్రివిధ దళాధిపతిగా ఉంటారు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ A3. సో ఇక్కడ ఆప్షనల్లో గమనించినట్లయితే A3 అనేది ప్రతి దాంట్లో కూడా ఉంది. సో సైనిక దళాధిపతిగా ఎవరు పనిచేస్తున్నారు అప్పుడు 2016 అంటే దల్బీర్ సింగ్ సుహాగ్ పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సో సైనిక దళాధిపతి దల్బీర్ సింగ్ అంటే B4 అవుతుంది. సో మరి B4 ఏది ఉంది ఇక్కడ? A3, B4 ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం ఇక్కడ చూద్దాం. తర్వాత నౌకా దళాధిపతి ఎవరంటే సునీల్ లాంబస్, ఒక C2. తర్వాత నెక్స్ట్ వైమానిక దళాధిపతి ఎవరండి? అరూప్ రహా. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే సో A3, B4, C2, D1. సో ఇది 2016లో. మరి ప్రస్తుతం భారత త్రివిధ దళాధిపతిగా ఉన్నవారు ఎవరంటే భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సో రామ్నాథ్ కోవింద్ గారు సో ప్రస్తుతం భారత రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ సో త్రివిధ దళాధిపతిగా పనిచేస్తున్నారు. సో మరి ప్రస్తుత భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేస్తున్న వారు ఎవరు? సో వారే జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే అండి. జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే సో ప్రస్తుతం భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేస్తున్నారు. సో ప్రస్తుత భారత నౌకా దళాధిపతిగా పనిచేస్తున్న వారు ఎవరు? సో ప్రస్తుత భారత ప్రధాన నౌకా దళాధిపతిగా పనిచేస్తున్న వారు ఎవరంటే వారికి ఏమని హోదా వస్తుందంటే అడ్మిరల్ వస్తుంది. సో అడ్మిరల్ కరంబీర్ సింగ్ అనేది అడ్మిరల్ కరంబీర్ సింగ్ పనిచేస్తున్నారు. సో ప్రస్తుత వైమానిక ప్రధానాధికారిగా పనిచేస్తున్న వారికి హోదా ఏముంటుందంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అంటాం. సో ఎయిర్ చీఫ్ మార్షల్ BKS భదౌరియా, బీరేందర్ కుమార్ సింగ్ భదౌరియా అని చెప్పేసి అంటున్నామండి. సో ఇవి దీంతో పాటు మరొక పోస్ట్ కూడా ఈ మధ్యలో వచ్చిందండి. అది చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అంటున్నాం జనవరి 1, 2020 నుండి. సో ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా పనిచేస్తున్న వారు జనరల్ బిపిన్ రావత్. ఇలా మనం అప్డేట్ కావాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇలా అప్డేటెడ్గా మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం పోటీ పరీక్షల్లో మంచి మార్కులని సాధించగలుగుతాం. ఎందుకోసం అంటే యావరేజ్గా ఇస్తారు పేపర్, అంటే ఒక పేపర్ తయారు చేసే విషయంలో యావరేజ్ ఉంటుంది, సో మోడరేట్గా ఉంటుంది, మనకి కొంచెం కష్టమైనటువంటి విషయాలు కూడా ఉంటాయి, కాంప్లెక్సిటీ ఉంటుంది. సో మరి యావరేజ్ని చేయగలుగుతారు అందరూ, కానీ మోడరేట్ని చేయగలగాలి. దాంతోపాటుగా కష్టతరమైనటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ కాంప్లెక్స్గా ఉన్నటువంటి క్వశ్చన్స్, డిఫికల్టీ లెవెల్ కాంప్లెక్సిటీ దాన్ని మనం ఇక్కడ డిఫికల్ట్ లెవెల్ అంటాం. ఆ డిఫికల్ట్ లెవెల్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా చేయగలగాలి. సో ఈ రెండు ఎవరైతే ఎక్కువ చేస్తారో వాటికి మనకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి.
మనకి రాబో నోటిఫికేషన్లో సో ఇలా మనం ప్రభుత్వ ఉద్యోగాల్ని ఎస్ఐ కానిస్టేబుల్ యూనిఫామ్ పోస్టులని మనం సాధించవచ్చు అనమాట. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా జతపరచం సో మ్యాచింగ్స్. ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ 2016లో రావడం జరిగింది. బిట్టు వ్యక్తులు ఇవ్వడం జరిగింది, వాళ్ళు కమిటీలు సంబంధించిన విషయం, కమిషన్లకు సంబంధించిన విషయం ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ ఎవరు కూడా అడగడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్స్ అంటే ఈ విభాగాల్లో మొదటి విభాగంలో డాక్టర్ అరవింద సుబ్రహ్మణ్యం, జస్టిస్ మంజునాథ, ఐవీఆర్ కృష్ణారావు, జస్టిస్ రాజేంద్ర మల్లోదా. సో అక్కడ ఆప్షన్లలో బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్, బీసీసీఐలో సంస్కరణలు, జిఎస్టీ పరిధిలో పన్ను రేట్లు, కాపు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో డాక్టర్ అరవింద సుబ్రహ్మణ్యం సో జిఎస్టీ పరిధిలో పన్ను రేట్లు ఎలా ఉండాలి అని చెప్పేసి అధ్యయనం చేసినటువంటి కమిటీ. సో జస్టిస్ మంజునాథ ఎవరంటే కాపు రిజర్వేషన్ సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు, బలిజ లాంటి 11 కులాలని బీసీ జాబితాలో చేర్చే విషయంపైన ఏర్పాటు చేసిన కమిటీ ఏదండి జస్టిస్ మంజునాథ కమిషన్ అప్పుడు ఉన్నటువంటి 2016 సంబంధించిన విషయం. అండ్ ఐవీఆర్ కృష్ణారావు సో బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్కి తొలి చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్కి తొలి చైర్మన్గా పనిచేయడం జరిగింది ఐవీఆర్ కృష్ణారావు. అంతేకాకుండా జూన్ 2, 2014న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా సో ఇక్కడ 10 జిల్లాల తెలంగాణ, తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్, మనం నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది. సో మరి ఆంధ్రప్రదేశ్కి తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వారు ఐవీఆర్ కృష్ణారావు అండి. సో వారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్కి తొలి చైర్మన్గా పనిచేయడం జరిగిందండి. సో ఇది తర్వాత జస్టిస్ రాజేంద్ర మల్లోదా సో భారత క్రికెట్ సంఘంలో సంస్కరణల పైన నియమించినటువంటి కమిటీ ఏదంటే జస్టిస్ రాజేంద్ర మల్లోదా అండి. జస్టిస్ రాజేంద్ర మల్లోదా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. కాబట్టి సో ఇలా జతపరచం చేసిన తర్వాత మనం సరైనటువంటి ఆన్సర్ కూడా ఎన్నిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆప్షన్లలో. సో డాక్టర్ అరవింద సుబ్రహ్మణ్యం అంటే ఏకి ఏముందండి 3 ఉంది. సో A3. తర్వాత బి అంటే ఇక్కడ జస్టిస్ మంజునాథ కమిషన్ అనేది కాపు రిజర్వేషన్ల పైన అధ్యయనం చేసింది కాబట్టి B4. తర్వాత ఐవీఆర్ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్కి చైర్మన్ కాబట్టి C1. జస్టిస్ రాజేంద్ర మల్లోదా బీసీసీఐలో సంస్కరణల పైన ఏర్పాటు చేసిన కమిటీ అండి. కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి ఈ జతపరచంకి 3వది రైట్ ఆన్సర్. ఓకేనండి. సో మనకి ఇక్కడ క్రీడాకారుల విషయంలో మనకి జతపరచం ఇవ్వడం జరిగింది. 2018లో కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొన్న క్రీడాకారులను వారి క్రీడలతో జతపరచమన్నాడు. సో ఇది ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో ఈ ప్రశ్న రావడం జరిగింది. సో ఒకప్పుడు ఒక క్రీడాకారుని ఇచ్చేసి ఇతను ఏ క్రీడలో ప్రావీణ్యులు అని చెప్పేసి అడిగేవారు. ఒకసారి మనకు గతంలో రావడం జరిగింది. మేరీ కోమ్ ఏ క్రీడలో ప్రావీణ్యులు అంటే బాక్సింగ్ క్రీడలు, విశ్వనాథన్ ఆనంద్ ఏ క్రీడలో ప్రావీణ్యులు అన్నప్పుడు చెస్, ఇట్లా ప్రశ్నలు అనేది రావడం జరిగింది. మరి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నలుగురు క్రీడాకారులను ఇచ్చేసి సో 4 క్రీడలని వారి యొక్క ఏ క్రీడతో మనం జతపరచవలసిన అవసరం ఉంటుందన్నమాట. వీళ్ళందరూ కూడా 2018 కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనడం జరిగింది. సో 2018 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరిగాయి. సో మరి ఈ పథకాలు ఎవరికైతే వచ్చాయో మెడల్స్ ఎవరైతే సాధించారో వారినే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాను, సాయికో, మీరాబాయి చాను. సో వీరు ఏ క్రీడకు చెందినవారంటే వెయిట్ లిఫ్టింగ్ చెందినవారు. గౌరవ్ సోలంకి బాక్సింగ్ అండి. గౌరవ్ సోలంకి బాక్సింగ్ క్రీడకు చెందినవారు. రాహుల్ అవేర్ రెజ్లింగ్ క్రీడకు చెందినవారు. నీరజ్ చోప్రా జావ్లిన్ త్రోకి చెందినవారు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే A3. సో A3 అండి. సో చాను, సాయిగో, మీరాబాయి చాను. మరి వెయిట్ లిఫ్టింగ్ అంటున్నాం కాబట్టి చాను, సాయికో, మీరాబాయి చాను. సో వెయిట్ లిఫ్టింగ్ అంటే ఏమవుతుందండి A2 అవుతుంది. సో A2 ఇక్కడ ఎన్నిట్లలో ఎక్కడ ఉంది A2 ఇక్కడ ఉందండి A2. గౌరవ్ సోలంకి అంటే బాక్సింగ్ అంటే B4 అండి. తర్వాత రాహుల్ అవేర్ ఇక్కడ రెజ్లింగ్ కాబట్టి C3. అండ్ నీరజ్ చోప్రా జావ్లిన్ త్రో కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందండి D ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మరొకసారి చూద్దాం. సాయికో, మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్, గౌరవ్ సోలంకి బాక్సింగ్, రాహుల్ అవేర్ రెజ్లింగ్ క్రీడ, నీరజ్ చోప్రా జావ్లిన్ త్రో. సో ఇది మనకి క్రీడాకారుల విషయంలో ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనండి.
ఇక నెక్స్ట్ అండి సూచీల పైన వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ 2018 ప్రకారం మొదటి 3 స్థానాలు పొందినటువంటి దేశాలు వరుసగా ఏవన్నాడండి. సో రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్ అండి. సూచీలపైన అడిగే విధానం, సూచీలపైన ఇలా అడుగుతున్నారు. ఇంకొకసారి సూచీలపైన ఇండెక్సెస్ పైన ఎవరు ఈ సూచన ఇస్తున్నారు, సూచీలోని పారామీటర్స్ ఏంది అంటే ఈ సూచీలోని ఏ అంశాల ఆధారంగా అంటే ఏ యొక్క అంశాల ఆధారంగా సూచీని తయారు చేస్తున్నారు, అందులో మన భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడుగుతున్న అంశం కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అండి అబ్రివేషన్ పరంగా ప్రతిసారి అబ్రివేషన్స్ పైన 1 లేదా 2 బిట్స్ అనేది అడుగుతున్నారండి. ఒకటి మామ్ అంటున్నారు ఇక్కడ మామ్. సో 2000 మామ్ అని చెప్పేసి అంటున్నామండి. సో ఇక్కడ మామ్ అంటే అబ్రివేషన్ ఏంటి అని అంటున్నారు మామ్. సో మామ్ అండి. సో రైట్ ఆన్సర్ మనం గమనించండి, ఇక్కడ మామ్ అంటే ఏంది అంటే ఒకటి అబ్రివేషన్, మామ్ అంటే అబ్రివేషన్ అన్నాడు మరియు దీన్ని ప్రయోగించిన తేదీ. సో మరొకసారి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి క్వశ్చను, మామ్ అంటే మరియు దీన్ని ప్రయోగించిన తేదీ. సో గమనించాలి ఇక్కడ 2013 నవంబర్ 5న సో మామ్ను ప్రయోగించారండి. మరి మామ్ అంటే మంగళయాన్ అని తెలుసు, కానీ అబ్రివేషన్ ఏంటంటే మార్స్ ఆర్బిటర్ మిషన్ అండి. రైట్ ఆన్సర్ మార్స్ ఆర్బిటర్ మిషన్. సో నవంబర్ 5, 2013 దీన్ని ఇస్రో అంగారక గ్రహ అన్వేషణ గురించి పంపించడం జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతిసారి మనకు అలాంటి పాయింట్స్ అడుగుతున్నారు. సో ఇలాంటి అబ్రివేషన్స్ పైన నేర్చుకోవడం, తర్వాత దాంతోపాటుగా ఎప్పుడు ప్రయోగించారనే అంశం కూడా. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మరొక అంశం. సో ఇక్కడ గురునానక్ దేవ్జీ గారి యొక్క 550వ జయంతి జరిగింది 2019 నవంబర్ 12. దాన్ని బేస్ చేసుకొని జరిగినటువంటి అంటే గురునానక్ దేవ్జీకి సంబంధించినటువంటి డేరా బాబాకి సంబంధించిన ఏదైతే మనకి అది ఉంటుందో అది ఎక్కడ ఉందంటే మనకి పాకిస్తాన్లో ఉంటుంది. సో ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన అంశాలపైన బిట్స్ అడిగడం జరిగింది. చూడండి, డేరా బాబా నానక్ కర్తారపుర నాడావా అంటే ఏంటంటే కారిడార్, నాడావాకు సంబంధించినటువంటి సరైన వాక్యాలను ఎంపిక చేయండి. భారతదేశం వైపు నుండి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 26 నవంబర్ 2018 భూమి పూజ చేశారు. సో ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా పేపర్ చదవడం, ఎడ్డింగ్స్ చదవడం కాదండి, దానిలో ఉన్నటువంటి అంశాలను చదవడం వల్లనే వస్తాయి. 2019లో గురునానక్ దేవ్జీ 550 జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఈ నడవాని నిర్మించాలని నిర్ణయించింది. రైట్ ఆన్సర్ అండి. పాకిస్తాన్ వైపు నుండి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ తహరీక్ ఇన్సాఫ్ పార్టీ చెందిన ఇమ్రాన్ ఖాన్ 28 నవంబర్ 2018 భూమి పూజ చేశారు. సో ఈ 3 కూడా రైట్ ఆన్సర్ అండి. కాబట్టి ఏమవుతుందండి ఇక్కడ ఏబీసీ సరైనవి. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ అండి, అంటే కొన్ని శాంపుల్స్ తీసుకొని ఇలా వస్తాయని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో మరి ఈ కరెంట్ అఫైర్స్ జీకే పైన పట్టు సాధించాలంటే ఏం చేయాలి? సో మా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో అయితే సో మీకు చేరగానే అంటే ఇన్స్టిట్యూట్లో చేరగానే ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ పొందగానే సో అప్డేటెడ్ మెటీరియల్ ఇస్తారండి. అందులో జనరల్ నాలెడ్జ్ అంటే స్టాక్ జీకే ఇన్ఫర్మేషన్ సంబంధించిన మొత్తం ఒక బుక్ ఉంటుంది. సో ఇది మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత ఇస్తున్నటువంటి జనరల్ నాలెడ్జ్ పుస్తకం. దీంతో పాటుగా ప్రతిరోజు రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. సో మరొక అంశం ఏంటంటే ఎగ్జామ్కి ముందు అంటే మన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్కి ముందు ఒక అప్డేటెడ్ మెటీరియల్, మరొక అప్డేటెడ్ మెటీరియల్ కరెంట్ అఫైర్స్ పై ఇస్తారు. వీటితో పాటుగా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తారు. ఇన్ని ఉంటాయండి. సో మరి ఇంకా అప్డేట్ కావాలి, ఇంకా మంచి మార్కులు సాధించాలి అంటే న్యూస్ పేపర్స్ అండి. న్యూస్ పేపర్ చదవడం, ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ చదవడం. న్యూస్ పేపర్లో మనకి ఇక్కడ సో ప్రభుత్వం సంబంధించినటువంటి మనం వెబ్సైట్స్ పైన మనం డిపెండ్ అవుతే ఏమవుతుందంటే కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మనం తెలుసుకోవాల్సింది. దాంతోపాటుగా మనకి యోజన అలాంటి మ్యాగజైన్స్ ద్వారా వచ్చిన సమాచారం కానివ్వండి. హిందూ న్యూస్ పేపర్స్, తెలుగు న్యూస్ పేపర్లు అయితే మనకి ఈనాడు, సాక్షి, సో మిగతా న్యూస్ పేపర్స్ని కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. హిందూ పేపర్, వీటి నుండి మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ మనం సొంతంగా నోట్స్ చేసుకుంటే కూడా బాగుంటుందండి. సో ఇవన్నీ కొంచెం మనము లేట్ ప్రాసెస్ అవుతుంది, చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది అన్నప్పుడు మనం కోచింగ్ తీసుకుంటే కోచింగ్లో ఉన్నటువంటి సార్ వాళ్ళు ఇవన్నీ కూడా అందిస్తారు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సమాచారాన్ని మనం ఈ మధ్య కాలంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది సమాచారం అనేది ఎక్కువ అందుతుంది, కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది మనకు ఉన్నటువంటి ఇది తెలుసుకునే అంశంలో. సో ఇవే మనకు
రిఫరెన్స్ బుక్స్గా ఉపయోగపడతాయి. సో ఏదేమైనప్పటికీ కూడా కరెంట్ అఫైర్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడంలో కూడా విజయం దాగి ఉంది. కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్కి కొన్ని రోజుల ముందు ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోదండి. కంటిన్యూయింగ్ ఎఫర్ట్, కంటిన్యూయింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఎవ్రీడే సమాచారాన్ని చదువుకున్నట్లయితేనే మనం మంచి గ్రిప్ను సాధించవచ్చు, మంచి పట్టును సాధించవచ్చు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అండి. సో ఇవన్నీ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మనం ఇంత ఇది అప్పటి నుండి కూడా స్టార్టింగ్ నుండి కూడా. సో ఎందుకు మా షామ్ ఇన్స్టిట్యూట్లో చేరాలి అంటే కారణం ఏంటంటే ఇలాంటి ఒక ప్రణాళికబద్ధంగా మా గౌరవ డైరెక్టర్ సార్ నేతృత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఎందుకోసం అంటే ఒక అంశమే ప్రధానమైనది కాదండి, అన్ని అంశాలు ఎస్ఐ కానిస్టేబుల్ జాబును సాధించడంలో ఒక్క అంశమే కాదు, అన్ని అంశాలు కూడా కీలకమైనవి. రిటన్ టెస్ట్ ఎంత కీలకమైందో గ్రౌండ్ ప్రాక్టీస్, గ్రౌండ్ టెస్ట్ కూడా అంత కీలకమైంది. ప్రిలిమ్స్ ఎంత కీలకమైందో గ్రౌండ్ ప్రాక్టీస్ అంతే కీలకమైంది. మెయిన్స్ ఎగ్జామ్ కూడా అంతే కీలకమైందని మా శ్యామ్ సార్ ఎప్పుడు చెప్తారు. సో ఈ మూడింటిని అనుసంధానం కోఆర్డినేట్ చేస్తూ ది బెస్ట్గా ఇచ్చేది, మంచి ప్రమాణాలతో అందించేది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో ఎంతోమంది విజయాలు సాధించారు. సో మీరు కూడా విజయాలు సాధించాలి, విజయ తీరాలకు చేరాలి. రానున్నటువంటి పోటీ పరీక్షల్లో మరి ఎస్ఐ కానిస్టేబుల్ని సాధించాలనే వారికి ఒక మంచి అవకాశం, ఒక మంచి వేదిక మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. కోవిడ్-19 కారణంగా మనకి ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్కు కొంచెం దూరంగా ఉన్నాం. సో మనకు లాక్డౌన్ నుండి ఇప్పుడు అన్లాక్ నుండి సో జనజీవనం ఇప్పుడు మళ్ళీ సాధారణ స్థితికి వస్తున్న పరిస్థితి. అయితే మన ప్రభుత్వాలు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పేసి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన విషయంలో అభ్యర్థుల నుండి వచ్చినటువంటి కోరిక మేరకు పే ఆఫ్లైన్ ఫీజ్ అంటే మనం ఆఫ్లైన్ ఫీజుని పే చేస్తే మీరు గెట్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన గౌరవ డైరెక్టర్ సార్ అయినటువంటి శ్యామ్ సార్ చేత. దీన్ని వినియోగించుకోండి. సో మరి రానున్న రోజుల్లో మీరు విజేతలుగా నిలవాలని, ఎస్ఐ కానిస్టేబుల్ జాబుల్ని సాధించాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.